బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడతామని చూసి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శ్రీ సిటీలో ఇన్వెస్ట్ చేసుకున్నారని చెప్పారు. గతంలో ఇప్పుడున్న మంత్రులు రేవంత్, భట్టే, సీతక్క తాము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇచ్చేస్తామని అనేకసార్లు రైతులకు చెప్పారని గుర్తు చేశారు. మీ అక్రమాలకు భూములు కట్టబెడుతూ అంటే చూస్తూ ఊరుకుంటామని హెచ్చరించారు. తాము ఆనాడే అన్ని రకాల అనుమతులు తెచ్చామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ భూములు ఇతర అవసరాలకు వాడితే అనుమతి రద్దవుతుందని ఆనాడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఇచ్చినప్పుడే క్లియర్గా చెప్పారని వివరించారు. కాబట్టి ఫార్మాసిటీకి ఇవ్వకుండా వేరే వాటికి భూములు ఇస్తే ఆటోమేటిక్గా రద్దవుతుందని స్పష్టం చేశారు. తాను ఆనాడు ఫార్మాసిటీకి 17 ఎకరాల తన సొంత భూమి ఇచ్చానని తెలిపారు హరీష్ రావు. భూములు ఇచ్చిన మొదటి వ్యక్తి అని తానేనని పేర్కొన్నారు. ఇక్కడ పెడతాం అనుకున్న ఫార్మా కంపెనీలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లాయన్నారు. ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, కానీ రేవంత్ వల్ల ఆదాయం కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కూడా పోయాయన్నారు హరీష్ రావు.